హ్యాండ్ లెంత్ తీసుకుందాం. మార్జిన్ ఎప్పుడైనా కూడా 3 పాయింట్స్ మాత్రమే వదిలిపెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ వదిలిపెట్టుకోవద్దు. స్టిచ్ చేసేటప్పుడు మార్జిన్స్ ఎక్కువ తక్కువ లోపలికి కలిపి కూడా మనం స్టిచ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రైట్గా 2 ఇంచెస్ వరకు లైన్ గీసాను. కింద 3 పాయింట్స్ వదిలిపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి మార్జిన్ లైన్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఆ 4 ఇంచెస్ లైన్ నుంచి పై వైపుకి అంటే భుజం వైపుకి 1 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీయాలి. ఈ లైన్ మీదనే మన మిడిల్ చెస్ట్ని బట్టి 4.5, 5, 5.5, 5.75 మన సైజుని బట్టి మార్క్ చేయాలి. నేను తర్వాత ఎండింగ్లో ఫార్ములాస్ అనేది చెప్తాను. ఏ సైజ్ చెస్ట్ సైజుని బట్టి అక్కడ ఎంత పెట్టుకోవాలనేది. నేను అక్కడ 4.5 అనేది పెట్టాను. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల చాలామందికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు, అందరికీ సెట్ అయిపోతుంది. నేను 1/2 ఇంచు కిందికి డౌన్ చేశాను. కిందికి డౌన్ చేసుకుంటూ మనం హ్యాండ్ యొక్క కర్వ్ను డ్రా చేయాలి. చెస్ట్ సైజుని బట్టి మనం ఆ లైన్ మీద మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే, ఎంత లావుగా ఉన్నా ఎంత బక్కగా ఉన్నా హ్యాండ్ దగ్గర ఎంత బల్జినెస్ ఉన్నా కూడా ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని పెడితే మనకి చాలా నీట్గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ గీసాక ఆర్మ్ కర్వ్ మీద మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్కి కూడా 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసే మార్క్ చేయాలి, అంటే బాడీ లూజ్కి 1.5 పెంచినట్టు అవుతుంది. అండ్ నేను క్రాస్ కట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచు ఆర్మ్ రౌండ్కి యాడ్ చేయమన్నాను కదా, అలాగే స్లీవ్స్లో ఈ ఫార్ములా స్లీవ్స్కి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది ఆర్మ్ రౌండ్కి ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా, మనం ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి 1/2 ఇంచ్ అనేది అక్కడ హ్యాండ్ యొక్క లోత్ అనేది తీస్తాం మనము. ఇప్పుడు చెస్ట్ సైజుని బట్టి నేను లైన్ మీద ఎంత పెట్టుకోవాలని ఇందాక చెప్పాను కదా, అది 28, 29, 30, 31 వాళ్ళకి 4.5 పెట్టుకోవాలి. 32, 33, 34, 35, 36 వాళ్ళకి 5 ఇంచెస్, 37, 38, 39, 40, 41కి 5.5, 42 ప్లస్ వాళ్ళకి 5.75 వరకు మనము ఆ లైన్ మీద పెట్టుకోవాలి. ఎక్కడ